ఈ బిడ్డ వంటలో ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు? చూడండి, ఆ దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ హస్బెండ్ మీద నన్ను మోసం చేస్తారని అక్కడ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మీరు గెలవలేకపోయారు. ఎందుకంటే మీ హస్బెండ్ ఏంటంటే పోలీస్ వీళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చేసి కొంచెం వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళకు సీక్రెట్గా లంచాలు ఇచ్చేసి వాళ్ళు మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడు. అందుచేత పోలీస్ వాళ్ళు కానీ ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయలేదు. అవునమ్మా, ఎవరు మీకు సపోర్ట్ చేయలేదు. కట్టుకున్నటువంటి భర్త నన్ను మోసం చేశాడు. రెండో పెళ్లి చేసుకో ముందు ఎన్ని తిట్టినా కానీ కొట్టినా కానీ ఎన్నో గొడవలు జరిగాయి. అవునమ్మా, చాలా టార్చర్ చేసేసి మెంటల్ మైసేలాగా సైకో సీతలాగా మెంటల్ కృష్ణలాగా ఎన్ని టార్చర్లు పెట్టినా కానీ ఎన్ని చేసినా కానీ భరించుకుంటూ వచ్చారు. సరేలే నా భర్తే కదా అని భరించుకుంటూ వచ్చారు. కానీ వేరే లేడీతో సంబంధం పెట్టుకొని సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నప్పుడు అది మీరు జీర్ణించుకోలేకపోయారు. అవునండి, జీర్ణించుకోపోయారు. మీరు ఫస్ట్ టైం వచ్చారమ్మా బేతల్ డోర్కి? యూట్యూబ్ లో చూసారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు ఎప్పుడైనా నాకు చెప్పారమ్మా? అసలు ఎవరికి తెలియదు, ఎవరికి కూడా తెలియదు. బేతల్ టవర్ లో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. జిఎం మోజెస్ లోను జిఎం మోజెస్ పక్కన ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. మా ఆత్మలోకంలో నేను చెక్ చేస్తాం. నాకు సడన్గా నాకు మీ వెనుక కొన్ని సర్ప దురాత్మలు మీ చుట్టూ సంచారం చేయడం చూస్తున్నాను. అందువల్ల ఎవరికమ్మా నైట్ టైంలో కళ్ళలోకి కొన్ని సర్పాలు కొన్ని పాములు కళ్ళలోకి తరచు వచ్చి కనిపిస్తుంటాయి, జంతువులు కనిపిస్తుంటాయి. ఎవరికమ్మా కనిపించేది? ఎవరికమ్మా? నాకేనండి. మీకు ఏం కనిపిస్తుంటాయమ్మా? సర్పాలు కనిపిస్తుంటాయి. సడన్గా ఆత్మలో చూసినప్పుడు ఈ సర్పం ఏం చేస్తుందంటే మీ పట్ల ఉన్నటువంటి గర్భాశయంలో ప్రవేశించడం నేను చూస్తున్నాను. గర్భాశయంలో ప్రవేశించి గతంలో ఏదో సమస్య కలిగించడం నేను చూస్తున్నాను. మీ యూట్రస్లో ఏదైనా గతంలో పొట్ల కానీ ఏదైనా గతంలో ఏదైనా సమస్య ఉండేదమ్మా? అవునండి. ఏం సమస్య ఉండేదమ్మా? గర్భసంచిలో గడ్డలయ్యాయి. గర్భసంచిలో గడ్డలయ్యాయి. నేను చూసేది కరెక్టే. అవునా? ఆత్మలోకంలో చూసినప్పుడు ఆ సర్పం ఈ యొక్క స్త్రీ యొక్క గర్భంలోకి వెళ్ళడం నేను చూస్తున్నాను. వెళ్ళేసి అది సరుకున అది గర్భంలో గడ్డలు కలిగించింది. సో దానివల్ల మీ గతంలో చాలా విపరీతంగా నొప్పి వచ్చింది. అవునమ్మా? అవునండి. చాలా నొప్పి వచ్చింది. అది మీరు ఏదో చిన్నపాటి నొప్పి అనుకున్నారు, కానీ తర్వాత ఆ నొప్పి చాలా ఎక్కువైపోయింది. సో భరించలేని నొప్పి అయింది. చివరికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు టెస్టింగ్ చేసినప్పుడు ఆ స్కానింగ్లో గడ్డలు అని చెప్పారు. అవునమ్మా? ఆ తర్వాత మీకు కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. ఈ మెడిసిన్స్ వాడండి అని చెప్పారు. తగ్గపోయినట్లయితే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, గర్భసంచి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. డాక్టర్స్ ఏమని చెప్పారమ్మా? ఆపరేషన్ చేయాలన్నారు, చేశారండి. ఆపరేషన్ కూడా చేశారు. అవునమ్మా? ఆపరేషన్ చేసి ఏం చేస్తారు? గర్భసంచిని ఏం చేశారు? తీసేశారు. అవునా? నేను చూసేది కరెక్టే. సరే, ఆ సర్ప దురాత్మలు ఏంటంటే తిష్ట వేశాయి, మెడిసిన్స్ వాడమని చెప్పారు. అయితే మెడిసిన్స్ వాడినా కానీ మీకు ఆ గడ్డలు కరగలేదు. ఇక లాస్ట్లో ఏంటంటే డాక్టర్స్ ఏం చెప్పారంటే ఖచ్చితంగా మీకు సర్జరీ చేయాలని చెప్పారు. మీకు గర్భసంచి లేదు. అవునమ్మా? తీసేశారు. గర్భసంచి తీసేశారు. కానీ ఆ సర్ప దురాత్మలు మీ ఒంట్లో ఉండవు నేను చూస్తున్నాను. అవునండి, చాలా మానసికంగా చాలా బాధపడుతున్నారు. ఎంతగా బాధపడుతున్నారంటే ఒక్కోసారి చనిపోతే బాగుండు, చనిపోతే బాగుండు, సూసైడ్ చేసుకుంటే బాగుండు, ప్రభు నా ప్రాణం పోతే బాగుండు, ఎందుకు ఈ జీవితం అని చెప్పేసి రోజు ఏడుస్తున్నారు. అవునమ్మా? చూడండి, ప్రతిరోజు ఏడుస్తున్నారు. చూడండి ఆ స్త్రీ కళ్ళల్లో కన్నీళ్ళు చూడండి. ప్రతిరోజు కూడా ఆ స్త్రీ ఏడుస్తుంది. చూడండి, రోజు మీరు ఆమె చూస్తే ఏదో చక్కగా ఉన్నట్టుగా మీకు కనిపిస్తుంది. కానీ ఆమె చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె కథ ఏంటో, ఇంట్లో ఏం జరుగుతుందో, ఏం సంభవిస్తుందో ఆ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఆత్మలోకంలో సినిమా రీల్లు చూపిస్తున్నాడు. అందువల్ల ప్రతిరోజు కూడా మీరు ఏడవనంటూ రోజు అనేది లేనేలేదు. అవునమ్మా? ప్రతిరోజు కూడా ఏడుస్తూనే ఉన్నారు. గతంలో కూడా చనిపోతే బాగుండని చెప్పేసి 2 సార్లు ఏదో సూసైడ్ ప్రయత్నాలు కూడా మీరు చేశారు. అవునమ్మా? 2 సార్లు సూసైడ్ ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాలు ఫెయిల్ అయిపోయాయి. అవునమ్మా? సంథింగ్ ఏదో ఈ యొక్క టెన్షన్ తట్టుకోలేక ఏదో టాబ్లెట్స్ మింగేద్దామని అలాగే ఏదో ప్రయత్నం చేశారు. అవునమ్మా? స్లీపింగ్ టాబ్లెట్స్ ఇన్ని తీసుకున్నారు. అవునమ్మా? ఇన్ని తీసేసుకొని ఒకేసారి మింగేస్తే ఇక నా ప్రాణం పోతుంది, ఇక నిద్రలోనే నా ప్రాణం పోతుందని చెప్పేసి ఇన్ని స్లీపింగ్ టాబ్లెట్స్ చేతి పిడికిల్లోకి ఎన్ని వస్తే అన్ని తీసుకొని మింగేశారు. అవునమ్మా? మింగేశారు.
మీరు చనిపోతా అనుకున్నారు. ఆ టాబ్లెట్స్ కూడా ఏం పనిచేయలేదు. పని చేసాయమ్మా? అవును. మీరు నిద్రలోకి వెళ్ళారమ్మా? అవును, మత్తుగా ఒక నిద్ర కొంచెం మత్తులోకి వెళ్ళారు, కానీ మళ్ళీ కొంచెంసేపు తర్వాత మళ్ళీ తీరుకున్నారు. అవునమ్మా? అసలు ఆ టాబ్లెట్స్ కూడా ఏం పని చేయలేదు. మీకు టాబ్లెట్స్ పని చేయకుండా చేసింది ఎవరో తెలుసా? యేసు ప్రభు మీకు టాబ్లెట్స్ పని చేయకుండా మిమ్మల్ని కాపాడాడు. వాస్తవానికి మీరు వేసుకున్నటువంటి ఇన్ని టాబ్లెట్స్ వల్ల ఏంటంటే, మీ ప్లేస్లో కనుక ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వేసుకున్నట్లయితే వాళ్ళు స్లీప్లోనే వాళ్ళు చనిపోవాలి. కానీ ఇన్ని టాబ్లెట్ వేసుకున్నా కానీ కొంచెం మత్తులోకి వెళ్ళారు, కానీ మీరు చావకుండా మిమ్మల్ని సజీవంగా ఉంచాలి అని ప్రభువే మీకు ఆ ప్రాణాపాయం రాకుండా మిమ్మల్ని తప్పించాడు. అవునమ్మా? అవును, కనిపించారు. ప్రభు కూడా మీకు కనిపించాడు. కనిపించి ఏం చెప్పాడమ్మా మీకు? ప్రభు ఏమని చెప్పాడమ్మా? నిన్ను తల్లి గర్భంలో ఉండగానే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నువ్వు నా సొత్తు అని చెప్పాడు. నిన్ను తల్లి గర్భంలో ఉండగానే ఏర్పాటు చేసుకున్నా నీకు సొత్తని ప్రభు కనిపించి కూడా మీతో మాట్లాడాడు. అవునండి. తర్వాత మీరు తేరుకున్నారు. ఆ టాబ్లెట్స్ కూడా మీకు ఏమి పని చేయలేదు. ఎవరికి తెలియదు కూడా. ఎవరికి తెలియదు, మీకు మాత్రమే తెలుసు. అవునమ్మా? మీకు దేవుడికి తెలుసు. ఆ దేవుడే పరిశుద్ధాత్మ ద్వారా నాకు బయలుపరుస్తున్నాడు. చాలా ఇబ్బంది పడుతున్నాను. తర్వాత నెక్స్ట్ ఇంకోసారి రెండోసారి కూడా ఇంట్లో ఏదైనా ఊరేసుకొని చనిపోదాం, ఫ్యాన్కి ఏదైనా వేలాడి చనిపోదాం అని చెప్పేసి కూడా మీరు ఏదో అనుకున్నారు. అవునా? ఏదో ప్రయత్నం కూడా చేశారు. చేసినప్పుడు ఏం జరిగిందమ్మా? అది కూడా అట్లాగే మత్తుగా నిద్ర వచ్చింది, మళ్ళీ విరమించుకున్నాను. మీరు ఫ్యాన్ వేసుకున్నారు, తేలికైపోయింది శరీరం అంతా. అలాంటి ఆలోచన తీసివేసినట్టు అయిపోయింది, తీసివేసి అనిపించింది. అది కూడా ఫెయిల్ అయిపోయింది. అవునండి. అవునమ్మా? ఈ సమయంలో కొన్ని దురాత్మలు మీ ఒంట్లో ఉన్నాయమ్మా, అవి మీ ఒంట్లో నుంచి బయటికి రాబోతున్నాయి. శాపలోకంలో చూసినప్పుడు నాకు మీ ఇంట్లో నేను చాలా గొడవలు, టెన్షన్స్, తగాదాలు, కొట్లాట, అలాగే రోజు గొడవలు. ఎవరింట్లో అవుతున్నామా రోజు గొడవలు? మా ఇంట్లోనే. మీ ఇంట్లోనే అవుతున్నా. ఎవరు అంటున్నారమ్మా? నువ్వు ఎందుకున్నావు? పోయి చావు. ఎందుకు బ్రతుకున్నావు? ఎందుకు నీ జీవితం ఎందుకు? దండుగా వెళ్ళి చావు, అది అని చెప్పేసి ఎవరమ్మా అనేది? ఎవరమ్మా? మా ఇంట్లో వాళ్ళు అంటారు, అన్ని కోల్పోయావు, ఎందుకు ఈ జీవితం? అన్ని కోల్పోయినావు, అన్ని పోగొట్టుకున్నావు, ఎందుకు ఈ జీవితం? పోయి చావు అని చెప్పేసి మీ ఇంట్లో వాళ్ళు అంటున్నప్పుడు ఒక్కోసారి చావనిపిస్తుంది. శాపలోకంలో చూసినప్పుడు నేను సడన్గా స్పిరిట్లో నేను చూసినప్పుడు నాకు గతంలో సంథింగ్ ఏదో పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళారు. సడన్గా మిమ్మల్ని నేను పోలీస్ స్టేషన్లో చూస్తానమ్మా. గతంలో ఎవరమ్మా పోలీస్ స్టేషన్ వెళ్ళింది? ఎవరమ్మా? నేనేనండి, మా హస్బెండ్. మీ హస్బెండ్ విషయం అదే నేను చూస్తున్నాను. గతంలో మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళారు. ఎందుకంటే మీ హస్బెండ్ నేను ఆత్మలో చూసినప్పుడు మీ హస్బెండ్ గతంలో మిమ్మల్ని చాలా టార్చర్ చేసేవాడు. నెక్స్ట్ చాలా గొడవలు జరిగాయి. అలాగే మీ హస్బెండ్ అలాగే వేరే ఏదో ఒక సంబంధం నేను చూస్తున్నాను. పెళ్లి చేసుకున్నాను. వేరే అక్రమ సంబంధం నేను చూస్తున్నాను. వేరే లేడీతో సంబంధం కలిగి ఉండి సీక్రెట్గా మీకు చెప్పకుండానే, మీకేం తెలియచేయకుండానే సీక్రెట్గా వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. అవునమ్మా? పెళ్లి చేసుకునేంత వరకు కూడా మీకు చెప్పలేదు, చేసుకున్న తర్వాత కూడా మీకు చెప్పలేదు. మీకు ఏదో విధంగా మీకు ఆ విషయం బయటపడింది. బయటపడంగానే మీ హస్బెండ్ అన్నారు, నన్ను చేసుకున్నావు కదా, నన్ను మోసం చేశావు, నాకు విడాకులు ఇవ్వకుండా ఏం చెప్పకుండా నువ్వు రెండో పెళ్లి ఎలా చేసుకుంటావు అని చెప్పేసి మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ హస్బెండ్ మీద నన్ను మోసం చేస్తారని అక్కడ కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. మీరు గెలవలేకపోయారు. ఎందుకంటే మీ హస్బెండ్ ఏంటంటే పోలీస్ వాళ్ళకు వీళ్ళు కొన్ని డబ్బులు ఇచ్చేసి కొంచెం వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి వాళ్ళకు సీక్రెట్గా లంచాలు ఇచ్చేసి వాళ్ళు మేనేజ్ చేసే ప్రయత్నం చేశాడు. అందుచేత పోలీస్ వాళ్ళు కానీ ఎవరు కూడా మీకు సపోర్ట్ చేయలేదు. అవునమ్మా? ఎవరు మీకు సపోర్ట్ చేయలేదు. కట్టుకున్నటువంటి భర్త నన్ను మోసం చేశాడు. ఆయన రెండో పెళ్లి చేసుకో ముందు ఎన్ని తిట్టినా కానీ కొట్టినా కానీ ఎన్నో గొడవలు జరిగాయి. అవునమ్మా? చాలా టార్చర్ చేసేసి మెంటల్ మైసే లాగా, సైకో సీతే లాగా, మెంటల్ కృష్ణ లాగా ఎన్ని టార్చర్లు పెట్టినా కానీ ఎన్ని చేసినా కానీ భరించుకుంటూ వచ్చారు. సరేలే నా భర్తే కదా అని భరించుకుంటూ వచ్చారు. కానీ వేరే లేడీతో సంబంధం పెట్టుకొని సీక్రెట్గా మ్యారేజ్ చేసుకున్నప్పుడు అది మీరు జీర్ణించుకోలేకపోయారు. అవునండి, జీర్ణించుకోపోయారు. ఏ స్త్రీ జీర్ణించుకుంటుందండి? మీరు ఫస్ట్ టైం వచ్చారమ్మా బేతల్ డోర్కి? యూట్యూబ్లో చూసారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ మీరు ఎప్పుడైనా నాకు చెప్పారమ్మా? అసలు ఎవరికి తెలియదు, ఎవరికి కూడా తెలియదు. అవునమ్మా? ఈ విషయాలు నాకు ఎవరు బయలుపరుస్తున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ ఎవరున్నారు? బేతల్ టవర్లో ఎవరున్నారు?
ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. జిఎం మోజెస్లోను, జిఎం మోజెస్ పక్కన ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. అందుకే మీకు తెలుసండి, చాలామంది నన్ను కలుసుకోవాలంటే భయపడతారు. వాస్తవం చెప్పాలంటే చాలామంది బేతల్లో రావడానికి భయపడతారు. జిఎం మోజెస్ కలుసుకోవాలంటే భయపడతారు. ఎందుకంటే నేను క్యాజువల్గానే ఫస్ట్ టైం వచ్చింది, మొత్తం చరిత్ర అంతా నాకు ఆత్మలోకంలో పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు. అమ్మ షబాబాబరికేసే ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు నాకు మీరున్నటువంటి ప్రాంతానికి కొంచెం దూరంలోనే ఇంకొకరు ఉంటున్నారు. ఎవరు ఉంటున్నారమ్మా? మీరున్న ప్రాంతానికి దూరంలో, కొంచెం దూరంలోనే ఇదివరకు మీ హస్బెండ్ సపరేట్గా ఉండేవాడమ్మా? వాళ్ళు ఈసీఎల్లో ఉందండి. ఈసీఎల్లో మీరు ఎక్కడ ఉండేవాళ్ళమ్మా? అక్కడ ఉండేవారు, కానీ ఇప్పుడు ఊరు దగ్గరనే ఉంటున్నాడు. ఇప్పుడు వెళ్ళిపోయాడు, గొడవైన తర్వాత వెళ్ళిపోయాడు. మీరు ఉన్నటువంటి అప్పట్లో ఆ సమయంలోనే సీక్రెట్గా మెయింటైన్ చేసేవాడు. అవునమ్మా? సీక్రెట్గా మెయింటైన్ చేశాడు. గొడవైనప్పుడు కొంచెం డ్రింకింగ్ అలవాటు ఎవరుకుండేదమ్మా? డ్రింకింగ్ అలవాటు ఎవరుకుండేదమ్మా? మా హస్బెండ్కి. మీ హస్బెండ్ డ్రింకింగ్ అలవాటు ఉండేది. సెకండ్ పెళ్లి చేసుకోముందు మీ హస్బెండ్ అప్పుడప్పుడు తాగి వచ్చేవాడు, లేటుగా వచ్చేవాడు. ఆ సమయంలో మీ హస్బెండ్ రెండో పెళ్లి చేసుకోముందు మీ హస్బెండ్ యొక్క ఫోన్లో కూడా కొంతమంది లేడీస్తో దిగినటువంటి ఫొటోస్ కూడా మీరు చూశారు. ఆయనకు లేనంటూ అలవాటే లేదు. లేదంటే అలవాటు లేదు, మీరు ఆ విషయం చూశారు. అవునమ్మా? మీరు చూసి మీ హస్బెండ్ మీరు క్వశ్చన్ చేశారు, ఎందుకు ఇలా ఉంటున్నారు, ఎందుకు ఇలా చేస్తాను ప్రశ్నించేసరికి మీ హస్బెండ్ కోపం వచ్చేసి మిమ్మల్ని కొట్టడానికి, తిట్టడానికి నానా యాతన పెట్టి మిమ్మల్ని హారాస్ చేసేవాడు. అవునమ్మా? సినిమా పక్కి లాగా, సినిమా క్రైమ్ లాగా చేసి మిమ్మల్ని చేసి రూమ్లో బంధించేసి మిమ్మల్ని కొట్టి బెదిరించి నానా యాతన పెట్టేవాడు. ఇవన్నీ మీరు భరించారు. కానీ విడాకులు ఇవ్వకుండా సీక్రెట్ రెండో పెళ్లి చేసుకున్నాడు. పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకు డబ్బులు ఇచ్చేసి మేనేజ్ చేశాడు. మీరు ఒక్కరే, ఏంటి ప్రభు నా పరిస్థితి ఏంటి, నా భర్త ఇలా చేశారేంటి అని మీరు కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. మీ వాళ్ళు అంటున్నారు, ఎందుకు ఈ బ్రతుకు, నువ్వు శాపగ్రస్తమైన జీవితం జీవిస్తున్నావు, పోయి చావు, ఎక్కడ పోయి చావని మీకు ఎవరైతే సపోర్ట్ చేయాలో వారు కూడా మీకున్న స్థితిని చూసి వారు కూడా మిమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు. అవునమ్మా? నాకంటే ఇవ్వలేరా ప్రభు తప్ప. చూడండి, ఆ స్త్రీ ఫస్ట్ టైం వచ్చింది, జీవోత్సవంలాగా జీవిస్తుంది. భర్త కళ్ళ ముందే సీక్రెట్గా రెండో పెళ్లి చేసుకున్నాడు, విడిచేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒంటరి మహిళగా ఉన్న అన్న కుటుంబీకులతో, పేరెంట్స్ వాళ్ళతో ఉన్నప్పుడు ఎంతో అవమానం గుండా వెళ్ళాల్సి వస్తుంది. బయట ఉండలేక. మీ పేరెంట్స్తో ఉంటున్నారమ్మా? పాస్టర్ గారు, మీరు పేరెంట్స్తో ఉంటున్నారమ్మా? మీరు అమ్మ నాన్నతో? అవునా? బయట ఒంటరిగా ఉండలేక పేరెంట్స్తో ఉన్నట్లయితే వాళ్ళనేటువంటి అప్పుడప్పుడు అనేటువంటి మాటలు భరించలేక బయట ఉండాలని కూడా మీరు ప్రయత్నం చేశారు. అవునమ్మా? బయట ప్రపంచం బాగాలేదు. బయట ప్రపంచం బాగాలేదు, మీరు ఒంటరిగా ఉండి ఎక్కడ రూమ్ తీసుకొని సపరేట్గా ఉండాలని మీరు ప్రయత్నం చేస్తారు. అయితే మీరు బయట ఉండి ప్రయత్నం చేసినప్పుడు బయట గద్దల్లాగా బయట ప్రపంచం మిమ్మల్ని లోపరుచుకోవాలి, మిమ్మల్ని వశపరచుకోవాలి, మిమ్మల్ని వాడుకోవాలని చెప్పేసి గతంలో వాళ్ళు చేసే ప్రయత్నాలు మీరు తట్టుకోలేక ఇక నేను బయట ఉండలేని చెప్పేసి మళ్ళీ ఖాళీ చేసి మళ్ళీ మీ పేరెంట్స్ ఇంటికి వెళ్ళారు. అవునమ్మా? మీరు హాస్టల్లో ఉన్నప్పుడు కొన్ని అవమానాలు, కొంతమంది మిమ్మల్ని ట్రాప్ చేసే ప్రయత్నం చేశారు. అవునమ్మా? ఇక హాస్టల్లో ఉంటే కుదరదు, నాకు ఇక్కడ సేఫ్టీ లేదని చెప్పేసి మళ్ళీ మీరు పేరెంట్స్ ఇంటికి వెళ్ళారు. వినండి, ఒక ఒంటరి స్త్రీ యొక్క వేదన వినండి. ఈ విషయాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రాఫెట్ జియోమోస్లో ఉన్నాడు. ప్రాఫెట్ జియోమోస్ లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఫస్ట్ టైం వచ్చింది, నేను ఆత్మలో చెక్ చేసినప్పుడు నాకు మొత్తం సినిమా అంతా కనిపిస్తుంది. ప్రవక్తలు కావాలి, ప్రవచించే ప్రవక్తలు కావాలండి. బైబిల్ ఏముందంటే 1 కొరింథీ 14:14 ప్రవక్త ప్రవచించినప్పుడు నిజంగా దేవుడు మీలో ఉన్నారని తెలుసుకుంటారని బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు అన్నీ కోల్పోయినావు, నీ భర్తను కోల్పోయినావు ఏంటి అని చెప్పేసి మొత్తం అటు బయట ఉండలేక, ఇంట్లో పేరెంట్స్ ముందు ఉండలేక నలిగిపోతున్న జీవితం. అవునమ్మా? అవునండి. ప్రభు మీ కష్టాన్ని చూచాడు, మీ వేదన చూచాడు.
ఎస్, మీలో కొన్ని దురాత్మలు ఉన్నాయి. ఎస్, ఆ దురాత్మలు మీలోంచి బయటికి రాబోతున్నాయి. ఎస్, బయటికి రాబోతున్నాయి. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఆరోగ్యం సహకరించదు. ఏదైనా పని చేద్దామంటే కూడా ఎస్, పైన రూపకానికి బాగున్నట్టుకుంటుంది, కానీ అన్నీ కూడా నొప్పులు. గర్భసంచి తీసేశారు. ఏదైనా పని చేద్దామంటే ఒళ్ళు సహకరించదు. ఎస్, 2 రోజులు బాగుంటే 2 రోజులు బాగుండదు. అవునమ్మా? ఎస్, ఆరోగ్యం సహకరించదు. ఏదైనా పని చేస్తే కానీ ఎస్, అలసిపోయినట్టు సొలిసిపోయినట్టు అనిపిస్తుంది. తర్వాత మైగ్రేన్ హెడేక్ వస్తుంది. అవునా? తలనొప్పి ఉంటుందమ్మా? తలనొప్పి కాదు, థైరాయిడ్ ఉందండి. థైరాయిడ్ ఉంది. ఎస్, తల చుట్టూ కూడా, మీ చుట్టూ సంఖ్యలు నేను చూస్తున్నాను. ఎస్, మీ ఒంట్లో కొన్ని దురాత్మలు ఉన్నాయి. ఈ సమయంలో మీ ఒంట్లో ఉన్న దురాత్మలు బయటికి రాబోతున్నాయి. ఏ వర్క్ కూడా కలిసి రావట్లేదు, ఏది చేయలేకపోతున్నారు. ఎస్, ఏమి చేయలేకపోతున్నారు, సంపాదించట్లేదని తిడుతున్నారు. ఎస్, ఇంట్లో ఏం సంపాదించడం లేదు, ఏం చేయడం లేదు. ఎస్, మా మీద భారంగా ఉన్నామని ఎస్, కన్నవారు కూడా వాళ్ళు అంటుంటే వాళ్ళ మాటలు తట్టుకోలేక, ఏం చేయాలో తెలియక, బయట హాస్టల్లో ఉండలేక, ఇంట్లో ఉండలేక, ఏం పని చేసినా కానీ ఎస్, సంపాదన లేక ఎస్, భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ ఒక ఒంటరి స్త్రీ యొక్క వేదన చూడండి. అందుకే భర్తలారా, మీ భార్యల్ని ప్రేమించండి. పక్కింటి భార్యని కాదు. భర్తలారా ఏం చేయాలి? మీ భార్యని ఏం చేయాలి? ప్రేమించాలి. చూడండి, ఒక భార్య యొక్క వేదన చూడండి. భర్త వదిలేసి వెళ్ళిపోతే ఒంటరిగా హాస్టల్లో ఉండలేక, పేరెంట్స్ వద్ద ఉండలేక, వాడు వాని సుఖాన్ని చూసుకొని వెళ్ళిపోతున్నట్లయితే, ఒక స్త్రీ కన్నీరు కారుస్తుంటే, ఏ భర్త అయితే ఊర్లో ఉండి కులుపుతున్నాడో, వేరే స్త్రీతో తిరుగుతున్నాడో, ఇది అతనికి ఆశీర్వాదకరంగా ఉంటుందా? భర్తలారా జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని ఉగ్రతలో తీసుకొస్తాడు. ఏ స్త్రీనైతే మీరు పెళ్లి చేసుకొని ఎస్, తాళి కట్టారో, లేదంటే రింగు కట్టారో, ఎస్, మ్యారేజ్ చేసుకున్నారో, ఆమెను మీ కడ ప్రాణం వరకు కూడా కంటి పాపలో చూసుకోవాల్సిన బాధ్యత మీదే. నీ భార్యని వదిలేసి వేరే దాని వెంట వెళ్ళావంటే మాత్రం ఎస్, ప్రభు నీ తాట తీస్తాడు. ఎందుకంటే నీ భార్యని వదిలేసావు, మోసం చేసావు, అన్యాయం చేసావు. ఆమె కన్నీరు, ఆమె ఉసురు నీకు తగులుతుంది. ఒక భార్య యొక్క ఉసురు ఒక భర్తకు తగులుతుంది. ఇలాంటి భర్తగా ఉన్నావంటే నువ్వు మారుమనసు పొందాలి. వినండి, ఈ వీడియో చూస్తున్న బిడ్డలు ఎవరైనా సరే, లైవ్ చూస్తున్న వాళ్ళు, నువ్వు బేతల్ టవర్లో ఉన్నా కానీ, యూట్యూబ్లో ఉన్నా కానీ, ఫేస్బుక్లో ఉన్నా కానీ, నేను హెచ్చరిస్తున్నాను. నీ భార్యను కనుక నువ్వు వదిలేసి ఎస్, కులుగుతూ ఆమె వదిలేసి వెళ్ళి ఆమె కనుక నీ విషయంలో కన్నీరు కారుస్తున్నట్లయితే, దేవుడు కన్నీర చేస్తున్నాడు. వెళ్ళు, వెంటనే నీ భార్య వద్దకు వెళ్ళు, సమాధానపడు. నీ భార్యకు నువ్వు వాగ్దానం చేస్తూ ఉన్నావు. పెళ్లి చేస్తున్నప్పుడు వాగ్దానం చేసి ఉన్నావు. కష్టమైనా, నష్టమైనా, ఎస్, రోగం వచ్చినా, సంకటం వచ్చినా కానీ నేను విడువను, ఎడబాయనని వాగ్దానం చేసి ఉన్నావు. ఓ భర్త, నిన్నే దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీ భార్య చెడ్డదైనా, గయ్యాలదైనా కానీ వెళ్ళి సమాధాన పడి నీ ప్రేమతో నీ భార్యని మార్చుకునే ప్రయత్నం చెయ్యి. భర్తలు అంటారు, నా భార్య గయ్యాలండి, రాక్షసండి. మరి నువ్వెవరివి? నువ్వు సైకో సీతమ్మవు, మెంటల్ మైసయ్యవు. వెళ్ళు, నీ భార్యను ప్రేమతో చూసుకో, ఆ అవసరాలు తీర్చు. నీ విషయంలో కన్నీరు కాచిందంటే మొత్తం సర్వనాశం అయిపోతుంది, సర్వనాశం అయిపోతుంది. అమ్మా, కళ్ళు మూసుకోండి అమ్మా. ఎస్, మీలో నాకు కొన్ని దురాత్మలు కనిపిస్తున్నాయి, మీలోంచి బయటికి రాబోతున్నాయి. కళ్ళు మూసుకోండి. ఎస్, కొంచెం ముందుకు రండి. షబబబ రేకేసే జే రేకేకే షజూ రబబబకస జీ. ఎస్, కళ్ళు మూసుకోండి. యేసుక్రీస్తు నామములో ఈ బిడ్డ పట్టలోనికి పాతాళపు అగ్ని గంధకాలు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో పాతాళపు అగ్ని గంధకాలు ఈ బిడ్డ పట్టలోకి నేను రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఒంటిలో ఏ దురాత్మలు ఉన్నా కానీ యేసుక్రీస్తు నామములో నోరు తెరుస్తున్నావు. వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా, వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పట్టంతా తిప్పేస్తుంది పాతాళపు అగ్ని గంధకాలు. ఈ బిడ్డ యొక్క పట్టలో మొత్తం కూడా సుడిగాలి మంటల వలె ఒళ్ళంతా తిప్పేస్తుంది, కడుపంతా పిండేస్తుంది,
వికారం అనిపిస్తుంది, చేదు అనిపిస్తుంది. పొట్టలో తలలో పాతాళపు సుడిగుండాలు తిరుగుతున్నాయి, అగ్ని గంధకాలు తిరుగుతున్నాయి. దురాత్మలు మిమ్మల్ని యేసుక్రీస్తు నామంలో నోరు తెరుస్తున్నా, గట్టి గట్టిగా అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. సుడిగుండాలు మొత్తం వాళ్ళంతా చూడండి, ఈ బిడ్డలో నుంచి దురాత్మ బయటకు వస్తారు చూడండి. వాళ్ళంతా సుడిగుండాలు మొత్తం కాళ్ళల్లో పొట్టలో తలలో మొత్తం తిప్పేస్తుంది. దురాత్మలు కాలిపోతున్నా. నేను నిన్ను చూశాను. దురాత్మలు నాకు కనబడుతున్నా. ఎవరు నీవో? ఈ బిడ్డ వంటలో ఏం చేస్తున్నా? నిన్నే నిన్నే నో తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. యేసుక్రీస్తు నామంలో వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం గొంతు వరకు మంటలు ఎగచిమ్ముతున్నాయి. గొంతు వరకు కడుపంతా పిండేస్తుంది, తిప్పేస్తుంది. దురాత్మలు మంటల్లో కాలిపోతున్నా. యేసుక్రీస్తు నామంలో మంటల్లో కాలిపోతున్నా. నాకు కనిపిస్తున్నా. ఇంక నువ్వు మౌనంగా ఉండలేవు. నో తెరిచి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. చూడండి, బయటకు వచ్చేస్తుంది. మొత్తం కడుపులో మంటలు, గొంతు వరకు మంటలు ఎగజిమ్ముతున్నాయి. గొంతు వరకు మంటలు ఎగజిమ్ముతున్నాయి. అగ్ని, లాలాజలం అగ్ని, అగ్ని, సుడిగాలి అగ్ని వాళ్ళంతా తిప్పేస్తుంది. చూడండి, ఇక దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. ఇక నువ్వు మౌనం ఉండలేవు. వారస్తు బయటకు వచ్చేస్తున్నా. వాళ్ళంతా మొత్తం సుడిగాలి, వాళ్ళంతా దురాత్మలు కాలిపోతున్నాయి. లాలాజలం, పాతాళపు లాలాజలం, మొత్తం అగ్ని గంధకాలు. వాళ్ళంతా తలంతా పొట్టంతా మొత్తం గొంతు వరకు ఇక చెబుతున్నాయి. గొంతు వరకు. ఇక నువ్వు మౌనం ఉండలేవు. నో తెరుస్తున్నావు, అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. బయటికి రా. చూడండి, మొత్తం కడుపులో దురాత్మలు తిరుగుతున్నాయి. నాకు కనబడుతున్నావు. దురాత్మలు తిరుగుతున్నాయి. ఎవరు నీవో? బయటికి రా. సుడిగుండాలు. ఎస్, మొత్తం సుడిగుండాలు దురాత్మల్ని పిండి చేస్తుంది, దురాత్మల్ని నలిపేస్తుంది. దురాత్మలు కాలిపోతున్నావు. ఆ మంటల్లో కాలిపోతున్నావు. ఇక అరుస్తూ బయటకు వచ్చేస్తున్నావు. మొత్తం చూడండి, ఆ దురాత్మలు ఎలా కాలిపోతున్నాయి చూడండి. అవి తట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు, తట్టుకోలేవు. మొత్తం తలంతా తిప్పేస్తుంది, వాళ్ళంతా తిప్పేస్తుంది. తల్లో కూడా మంటలు, వాళ్ళంతా మంటలు. దురాత్మలు వాళ్ళంతా ఇచ్చింగ్ వస్తుంది, మంటల్లో కాలిపోతున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఇక రా, బయటికి రా. ఎవరు నీవు? ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నావు? మాట్లాడావు. యేసుక్రీస్తు నామంలో నిన్నే. ఈ బిడ్డ గర్భాశయాన్ని తీసేస్తుంది నువ్వేనా? మాట్లాడా. వంటలో ఉన్న దురాత్మలు ఈ బిడ్డ గర్భాశయంలో గడ్డలు కలిగించి పొయ్యేలాగా చేసింది నువ్వేనా? మాట్లాడా. యేసుక్రీస్తు నామంలో ఇంకా పెరుగుతున్నాయి, మొత్తం పెరుగుతున్నాయి. సుడిగుండాలు ఇంకా పెరుగుతున్నాయి. మొత్తం తలంతా తిప్పేస్తుంది. వాళ్ళంతా మంటల్లో దురాత్మలు కాలిపోతున్నావు. ఇక అరుస్తూ బయటకు వచ్చేస్తున్నాయి. ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నావు? యేసుక్రీస్తు నామంలో ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నా? అగ్ని, ఫైర్. ఈ బిడ్డ వంటలో ఉండి ఏం చేస్తున్నా? చూడండి, ఆ దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఆ బిడ్డను విడిచేసి వెళ్ళిపోతున్నాయి.
విడిచేసి వెళ్ళిపోతున్నాయి. విడుదల కలుగుతుంది. నొప్పి మొత్తం బయటకు వచ్చేస్తుంది యేసుక్రీస్తు నామములో. గట్టిగా చప్పలు కొట్టి గట్టిగా బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి. బేతల్ టవర్లో ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు ఇక్కడ? జిఎంఓస్ లో జిఎంఓస్ పక్కన ఎవరున్నారు ఇక్కడ? బోలో యేసుక్రీస్తు మహారాజుకి. సే హల్లెలూయా. ఇప్పుడు లేపండి అమ్మా, లేండి అమ్మా. ఇలా నడిచి ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. మీ వాళ్ళంతా కూడా తేలికైతుంది. ఒంట్లో నుంచి దురాత్మలు బయటకు వచ్చేస్తాయి. చూడండి, ఈ బిడ్డ ఒంట్లో ఏ మార్పు కలుగుతుందో ఈ బిడ్డ స్వయంగా చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు బేతల్ టవర్లో ఉన్నాడు. ఆయన జిఎం మోజెస్ ద్వారా కార్యం చేస్తున్నాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. ఇంకోసారి నడవండి అమ్మా, ఫాస్ట్గా నడవండి. ఇంకొంచెంసారి ఫాస్ట్గా. ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఆయన దర్శిస్తున్నాడు, ఆయన కార్యాలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన దర్శించే దేవుడు, బంధకాలు తెంచివేసే దేవుడు. అమ్మా ఇప్పుడు మీకు ఎలా ఉందమ్మా? ఒకసారి తలంతా కాలు చేతులు చెక్ చేసుకోండి అమ్మా. ఇలా జాడించి చెక్ చేసుకోండి అమ్మా. ఎలా ఉంది మీకు ఇప్పుడు? రిలీఫ్గా ఉంది. ఇది వరకు ఇప్పుడు ఏం తేడా ఉందమ్మా? చాలా రిలీఫ్ గా ఉంది, తేలిగ్గా ఉందండి. వాళ్ళంతా తేలిగా ఉంది. ఇది వరకు ఎలా ఉండేదమ్మా? చాలా బరువుగా. వాళ్ళంతా ఇది వరకు బరువుగా ఉండేది. ఇప్పుడు దేవుని చేసిన తర్వాత మీలో చేద వెళ్ళిపోయినట్టు అనిపించిందమ్మా? నాకైతే ఏం తెలియదు. కింద పడిపోయారు. అవునా? మీలో చెల్లిపోయింది. ఇప్పుడు మీకు వాళ్ళంతా తేలిగా ఉంది. మైండ్ ఎలా ఉందమ్మా? మైండ్ అంతా రిలీఫ్ గా ఉందా? మైండ్ అంతా రిలీఫ్ గా ఉంది. పెయిన్ వస్తుంది, ఇక్కడ బాగా ఆలోచించి ఏడ్చి పెయిన్ ఉంది. ఇప్పుడు ఎలా ఉంది తల? ఇప్పుడు ఎలా ఉంది? ఓకేనండి. ఇప్పుడు తల అంతా రిలీఫ్ గా ఉంది. పెయిన్ లేదు. ఆలోచించి తల అంతా నొప్పి వచ్చింది. ఇప్పుడు మీకు నొప్పి లేదు. వావ్, గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా కొట్టి ప్రభువునకు మహిమ. గట్టిగా చప్పళ్ళు. యేసయ్యకు మహిమ, యేసయ్యకు ఘనత, యేసయ్యకు ప్రభావాలు, యేసయ్యకు స్తుతి స్తోత్రాలు. హల్లెలూయా. యేసయ్య నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాను. ప్రభు నీకు మహిమ. హల్లెలూయా.